కూడా ప్రార్థనా పరురాలే. నోవాహు భక్తిపరుడు, నోవాహు భార్య కూడా భక్తిపరురాలే. నోవాహుతో కలిసి నోవాహు భార్య ప్రార్థించింది. నోవాహుతో కలిసి నోవాహు భార్య సువార్త ప్రకటించింది. నోవాహుతో కలిసి నోవాహు భార్య ఓడను కట్టడానికి ముందుకొచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ భార్యలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ భక్తి నోవాహు కొడుకులకు కూడా భక్తిని అలవర్చింది. అంత మాత్రమే కాదు, కొడుకులకు వివాహం చేసినప్పుడు కొడుకులకి భార్యలు వచ్చారు, కుటుంబానికి 3 కోడళ్ళు వచ్చారు. ఆ కోడళ్ళు కూడా ప్రార్థనా పరురాళ్ళు అయ్యారు, ఆ కోడళ్ళు కూడా భక్తి పరురాళ్ళు అయ్యారు. మరి ఇంతమంది ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా భక్తిలో నిలవటానికి గల ప్రధానమైన కారణము నోవాహు కాదు, కానీ నోవాహు భార్య. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటికి వచ్చిన కోడలు కూడా దేవునిలో నడవాలి అంటే ఒక అత్తగా నువ్వు దేవునిలో నడిచే అత్తవేనా?